ఫిబ్రవరి మాసంలో 16వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి కనుక సూర్య భగవానుడి యొక్క ఆరాధన, సూర్యారాధన చేయడం, సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలిపెట్టడము, మనము స్వామివారికి ఆసనాలు ముద్రలు వేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు మనకు ప్రసాదించడం జరుగుతుంది. అంటే కేవలం ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ప్రతిరోజు ముద్రలు వేయడం, ఆసనాలు వేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్పి గమనించాలి. 17వ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి శనివారం కృత్తికా రోహిణి నక్షత్ర సందర్భంగా అసితాంగ కాళభైరవ స్వామిని పూజించాలి. 24వ తారీఖున మాఘ పూర్ణిమ. మాసానా మాఘమాసం అంటారు. మాఘమాసంలో పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది. నదీ స్నానము, సముద్ర స్నానము, దానము యోగదాయకము. అలాగనే మనకు 27వ తారీఖున మాఘమాస బహుళ అష్టమి మంగళవారం. ఈ మూడు అంటే శుద్ధాష్టమి, బహుళాష్టమి, పూర్ణిమ, ఈ మూడు విశిష్టతమైన పండుగలంతా కూడా ఫిబ్రవరి నెలలో ద్వితీయార్థంలో రావడం వలన అసితాంగ కాళభైరవ స్వామి వారిని పూజించడం వలన సంపూర్ణమైన అష్ట కష్టాలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. కనుక కాళభైరవ స్వామి నామస్మరణ, ఇంట్లో కూష్మాండ దీపము, కాళభైరవ దీపము, ముడుపు కట్టడము యోగదాయకం. అవన్నీ కుదరనటువంటి పక్షంలో ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరు పైన భగవంతుడికి అర్చన, అభిషేకము, హోమము, కూష్మాండ దీపము మీకు చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఓం కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి. అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడు భగవంతుడు ఉంటుంది. ఉదయము, మధ్యాహ్నము, సాయం, సంధ్య, నిశారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కాళభైరవ స్వామివారిని పూజించడం, స్మరించడం వల్ల సకల భూత ప్రేత పిశాచ సకల దుష్టగ్రహాలు, నరదృష్టి గ్రహాలు, సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలను తొలగిపోయి అష్టైశ్వర్యానికి స్వాగతం పలకడము, సకల ప్రయోగాలు, దుష్ట ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ పాత్ర వలన ఉపయోగం ఏమిటయ్యనగా ఓంకారనాదము శబ్దం రావడము, కాళభైరవ స్వామికి స్మరించడం వలన మానవుని యొక్క దేహంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేసి దరిద్రము పోయి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఒక్కసారి ఈ యొక్క పాత్ర ద్వారా ఎలా శబ్దం వస్తుందో ఒకసారి వీక్షింపచేద్దాం. ఇలాగా ఓంకార శబ్దాన్ని మనం చూసాం. అలాగా శబ్దద్వర్థం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క కంచు పాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, విగ్రహము, అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు అందజేయడం జరుగుతుంది. మీ పేరు పైన కూష్మాండ దీపం కూడా పెట్టడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ మీ జాతకం చెప్పించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో అర్చన, అభిషేక, హోమ కార్యక్రమాలను కూడా చూపించి మీతో స్వామివారికి నమస్కారం పెట్టించడము, స్వామివారికి ఆశీస్సులు మీకు ప్రసాదింపజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వట్లేదో తెలుసుకొని వచ్చినటువంటి జాతకము, వధూవరుల జాతకాలు, జాతక పొంతన చూసి వీరికి వివాహ యోగము, సంతాన యోగము, ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గొడవ పడుతున్నారా? వారి జాతకంలో కానీ పేర్లో కానీ ఏమైనా స్వల్పమైన మార్పులు చేయడం వలన
వాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి పేర్లను పెట్టాలో మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి, కాళభైరవ స్వామి ఆశీస్సులు ఎలా పొందాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఇవ్వడము, కాళభైరవ స్వామి ఆశీస్సులు ఎలా పొందాలో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అనేక మందికి మీరు పుట్టినటువంటి రోజున, మ్యారేజ్ డే రోజున మీరు అర్చన అభిషేకం చేయించుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన స్వామివారికి అభిషేకము, అర్చన, కాళభైరవ హోమం కూడా చేయించడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా అందరికీ వ్యక్తిగత నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలు అవుతుంటుందో మీ అందరికీ కాళభైరవ స్వామి వారి యొక్క రుద్రాక్షని మీకు నరదృష్టి నివారణ ప్రసాదంగా పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కిందములు సంప్రదించి నరదృష్టి రుద్రాక్షను సంపాదించి ఆ యొక్క దుష్టగ్రహాన్ని దూరం చేసుకొని అదృష్ట లక్ష్మికి స్వాగతం పలకగలరు. అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, అసితంగా కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. అందరికీ నరదృష్టి నివారణ కలగాలని, అందరికీ చల్లని చూడు ప్రసాదించాలని కాళభైరవ స్వామి వేడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారో, మీ క్షేమం గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి కాళభైరవ స్వామికి ఆశీస్సులు కూడా పొందగలరు.